guys, today topic NumPy. అసలు NumPy అంటే ఏంటి? NumPy అంటే ఏంటంటే లైబ్రరీస్ ని ఫాస్ట్ గా న్యూమరికల్ కంప్యూటింగ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు కొన్ని లైబ్రరీస్ అనేవి ఉన్నాయి మన దగ్గర. ఈ లైబ్రరీస్ అనేవి న్యూమరికల్ గా ఫాస్ట్ గా చేస్తారు అన్నమాట. ఇట్ గివ్స్ యూ మనకి అది ఏమేమి ఇస్తుందంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 తీసుకున్నాను. ఇవన్నీ అరేస్ అని ఇచ్చాను. ఇది ఏం చేస్తుంది? ఫాస్ట్ చేస్తుంది, ఫిక్స్ చేస్తుంది, టైప్ ఆఫ్ అరేస్ అనేది రీక్రియేట్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ నో స్లో పైథాన్ లూప్. ఇది పైథాన్ లో స్లోగా ఉంటుంది అనమాట లూప్స్ లో. అండ్ లీనియర్ స్టార్ట్స్ ర్యాండమ్ నంబర్స్. ఇప్పుడు ఒక నేను లీనియర్ తీసుకున్నాను, ఆల్జీబ్రా తీసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, ఇక్కడ నుంచి ర్యాండమ్, ఇక్కడ నంబర్స్ అనేవి ఇచ్చుకుంటాను నాకు ఇష్టం వచ్చినవి. నెక్స్ట్ వచ్చేసి ద ఫౌండేషన్ ఆఫ్ పాండాస్ స్కాపింగ్. అంటే ఏంటంటే పాండాస్ అనేవి ఫౌండేషన్లో న్యూమరిక్గా కంప్యూటర్ అనేవి అవుతాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ NumPy యాజ్ NP అని తీసుకున్నాను. NP అంటే ఏంటంటే ఇక్కడ NumPy అనమాట. A ఈక్వల్ టు NumPy డాట్ అరే. ఇలా 1 2 3 ఇచ్చాను కదా నేను. ఇందులో B, మళ్ళీ Bలో NumPy తీసుకుని ఇక్కడ అరే ఇచ్చాను. ఇక్కడ 1 2 3 ఇచ్చాను పైన Aలో, Bలో అయితే 10 20 30 ఇచ్చాను. ఇప్పుడు నేను Aని Bని ప్లస్ చేస్తున్నాను. Aని Bని ప్లస్ చేస్తే Aలో ఉన్న నంబర్స్ Bలో ఉన్న నంబర్స్ నాకు కాంబైన్డ్గా వస్తాయి. ఎందుకంటే నేను ఇక్కడ ప్లస్ ఇచ్చాను కాబట్టి, ప్లస్ అనేది ఇచ్చాను కాబట్టి నాకు 1 2 3. నెక్స్ట్ Bలో నంబర్స్ ఏమున్నాయి? 10 ఉన్నాయి, 20 30 ఇలా వస్తాయి అన్నమాట. ఎందుకంటే నేను ఇక్కడ ప్లస్ సింబల్ యూజ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ వై NumPy ఎగ్జిట్. కొన్ని క్రోర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది అనమాట NumPy అనేది. పైథాన్ లిస్ట్ ఆర్. ఫస్ట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే ఇందులో మనం స్టోర్ చేసింది మిక్స్డ్ టైప్స్ ఉంటాయి, అంటే వేరియస్ టైప్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఈజీ టు యూజ్, దీన్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎక్స్ బట్ స్లో మోర్ మెమొరీ ఇన్ ఎఫెక్ట్ ఫర్ న్యూమరిక్ వర్క్స్. ఇది ఏమవుతుందంటే మెమొరీస్ అనేవి స్లో అవుతాయి, కానీ న్యూమరికల్ వర్క్ వచ్చేసరికి ఇక్కడ ఫాస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత NumPy సాల్వ్స్ దిస్ బై. అంటే NumPy ఇది ఎలా సాల్వ్ చేస్తుంది అంటే యూజింగ్ హోమోజీనియస్ డేటా. హోమోజీనియస్ డేటా అనేది సేమ్ తీసుకుంటుంది, సేమ్ టైప్ తీసుకుంటుంది అనమాట. స్టోరింగ్ డేటా, మనం ఏదైనా డేటాని స్టోర్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డేటాని స్టోర్ చేసామనుకో, అది కంటిన్యూ మెమొరీలోకి వచ్చేస్తుంది అనమాట NumPyలో. నెక్స్ట్ రన్నింగ్ మ్యాథ్ ఇన్ కాంప్లెక్స్ సి కోడ్. సి కోడ్ అనేది మనం రన్నింగ్ అయిపోయినప్పుడు సి కోడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం NumPyలో. ఇది 10 to x 100x ఫాస్టర్ న్యూమరిక్ ఆపరేషన్స్. న్యూమరిక్ ఆపరేషన్స్ అనేవి 10 నుంచి 100 వరకు ఫాస్టర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే హార్ట్ ఆఫ్ NumPy అనమాట. హార్ట్ ఆఫ్ NumPy అంటే ఏంటి అసలు? ఎవ్రీథింగ్ ఈజ్ NumPy రివాల్వ్స్ అరౌండ్ ద ఎంప్టీ అరే. అంటే హార్ట్ NumPyకి హార్ట్ అనమాట, హార్ట్ లాంటిది అనమాట. ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి రివాల్వ్ అవుతాయి అరౌండ్లో ఎంప్టీ అరేస్. n డైమెన్షనల్ అరే, n డైమెన్షనల్ అరే
ఇంకా 3, 4 ఇచ్చుకోవచ్చు అలా, అది మన ఇష్టం. అండ్ కీ ప్రాపర్టీస్ అండ్ ఎండి అరే ఏ పాయింట్ స్పేస్ షేప్ అంటే ఏంటంటే ఇంక్లూడ్ 2, 3 ఏ షేప్కి నంబర్స్ ఏమేమి ఇస్తామంటే ఈ నంబర్స్ మనం మార్చడానికి ఉంటుంది, ఇవి ఇలానే ఉంటాయి. కీ ప్రాపర్టీస్ అనమాట, ఇది వెరీ ఇంపార్టెంట్ కీ ప్రాపర్టీస్ అనేది. సో ఇందులో 3 ఇంకా ఉంటాయి, బట్ ఈ 3 నేను ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఏలో డాట్ షేప్, ఏ డాట్ షేప్ అంటే నంబర్ ఏమొస్తుంది అంటే 2, 3 వస్తుంది అనమాట. ఏ డాట్ ఎన్ డిమ్ అని ఇచ్చారు, సో దాని నంబర్ వచ్చేసి 2. ఏ డాట్ సైజ్కి 6. ఈ నంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంపోర్ట్ numpy has a equal to np array 1, 2, 3 అని ఇచ్చింది. ఇక్కడ నేను 1, 2, 3 అని ఇచ్చాను కదా, సో ఇందులో కూడా ఇక్కడ 2 బ్రాకెట్స్ నేను డివైడ్ చేసి ఇచ్చాను. ఇందులో నేను అలా ఇవ్వలేదు, ఎందుకంటే ఇది హార్ట్ ఆఫ్ numpy కాదు కాబట్టి. ఇది ఇంపోర్ట్ numpy has np, అది హార్ట్ ఆఫ్ numpy కాబట్టి అరౌండ్ ద రివాల్వ్స్ అంటే మనం ఎన్నైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక బ్రాకెట్లో నేను బ్రాకెట్స్ని డివైడ్ చేసుకుంటే ఇవ్వచ్చు. సో టుడే టాపిక్ ఈజ్ numpy. ఇంకా మన ఛానల్